హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ వారం స్థిరంగా కొనసాగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి 1,34,180కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి 1,23,000గా ఉంది. అయితే కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ. 16,000 పెరిగి 2,26,000 వద్దకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు నమోదవగా, ఇక ఈ ఏడాదంతా జనవరి నుంచి డిసెంబర్ వరకు బంగారం ధరలు ఏ విధంగా ప్రభావితం చూపాయో చూద్దాం. 2025 జనవరిలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు సుమారు 80,000 నుంచి 82,000 మధ్య కొనసాగింది. సంవత్సరం ప్రారంభంలో మార్కెట్లో పెద్దగా కదలికలు చూపించకపోయినా అంతర్జాతీయంగా వడ్డీ రేట్లపై అంచనాలు బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయి. ఇక మార్చిలో వేగం పుంజుకున్నాయి. మార్చి నాటికి బంగారం ధరలు 88,000 నుంచి 90,000 స్థాయికి చేరాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం పెరగడం, గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి పెరగడం బంగారం ధరల పెరుగుదలకు తోడ్పడింది. ఇక ఏప్రిల్లో చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ఏప్రిల్ నెలలో బంగారం ధరలు మార్కెట్లో కీలక మలుపు తిరిగాయి. ఏప్రిల్ చివరి వారంలో తొలిసారి 10 గ్రాముల బంగారం ధర 1,00,000 మార్కును దాటేసింది. ఒకే రోజులో ₹1,000 పెరుగుదల నమోదై కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక మే జూన్లో స్వల్పంగా ఊగిసలాట కొనసాగింది. మే జూన్ నెలల్లో ధరలు కొంత స్థిరపడుతూ 95,000 నుంచి 98,000 మధ్య కదిలాయి. అధిక ధరల కారణంగా ఆభరణాల కొనుగోళ్లు కొంత తగ్గిన పెట్టుబడి డిమాండ్ మాత్రం అలాగే కొనసాగింది. ఇక సెప్టెంబర్లో మళ్లీ జోరు అందుకుంది. సెప్టెంబర్ నాటికి బంగారం ధరలు మరోసారి వేగం పుంజుకుని 1,08,000 నుంచి 1,10,000 స్థాయికి చేరాయి. ఇక అక్టోబర్లో పండగ సీజన్లో రికార్డులు నెలకొల్పాయి. దసరా, దీపావళి సీజన్లో బంగారం ధరలు మరింత ఎగబాకాయి. అక్టోబర్ మధ్య నాటికి 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,30,000కు చేరి కొత్త ఆల్ టైమ్ రికార్డుని నమోదు చేసింది. ఇక డిసెంబర్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది. డిసెంబర్ చివరిలో ధరల్లో కొంత సర్దుబాటు ఉంది. 1,28,000 నుంచి 1,30,000 మధ్యలో ధరలు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది మొత్తంగా చూస్తే బంగారం భారీ లాభాన్నిచ్చిన ఆస్తిగా నిలిచింది.